అంగన్వాడీల డ్యూటీలు ఏంటి? వాళ్ళు ఎందుకు ఇంత 26,000 జీతం ఎందుకు అడుగుతున్నారు? నిజంగా అంత పని చేస్తున్నారు, అంత కష్టపడిపోతున్నారా? అక్కడికి వెళ్ళి కూర్చుని పిల్లలతోటి అంటే అమ్మ అంటే అవ్వను 2 పాటలు పాడించేసి 4-5 కోడిగుడ్లు ఇలాగ కచ్చావలు వేసేసుకుని ఇంటికి పోవడమే కదా అనేలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రియేట్ చేసింది వాళ్ళని. కానీ వాళ్ళు చేసే పనులు ఒకసారి చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ట్రై చేయండి. అంటే అంగన్వాడీల డ్యూటీలు అక్కడ వీళ్ళకి ఇచ్చిన ఏదైతే ఆ ప్రాంతం ఉందో దాంట్లో గర్భిణీలు ఎంతమంది ఉన్నారు అనో సర్వే చేయాలటండి. ఇంటింటికి తిరగాల. గర్భిణీలు అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు వాళ్ళ చివరి దాకా ఉండరు. ఒకసారి ఒక ఇంట్లో ఆవిడ గర్భిణీ అవుతుంది, మరోసారి మరో ఇంట్లో అవుతుంది, మరోసారి ఇంకొక ఇంట్లో అవుతుంది. ఏ ఇంట్లో ఎవరు అవుతున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి తిరుగుతూ ఉండటమే. అమ్మా ఏంటమ్మా గర్భిణీలు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ సర్వే చేయాలి. రెండోది బాలింతలు ఎంతమంది ఉన్నారంటే ఆ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆ డెలివరీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది అని తిరుగుతూనే ఉండాలి. ఇది రెండో సర్వే. తర్వాత కిషోర బాలికలు ఎంతమంది అంటే 11 నుంచి 18 సంవత్సరాల లోపోళ్ళు. ఎక్కడెక్కడ అంటే 12 సంవత్సరాల నుంచి 13లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు, 18 నుంచి మళ్ళీ 19లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళని తగ్గించాలి, వీళ్ళని పెంచాలి. కిషోర బాలికలు ఎంతమంది అని సర్వే చేయాలి మొత్తం ఇంటింటికి తిరిగి. తర్వాత 11 నుంచి 18 సంవత్సరాల్లో మగపిల్లలు ఎంతమంది ఉన్నారు అని సర్వే చేయాలి. అది కూడా టఫ్ జాబే. ఒకడు 10 నుంచి 11లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, 18 నుంచి 19లో పోయేవాళ్ళు ఉంటారు. 19లో పోయిన వాళ్ళు మళ్ళీ లిస్టులో తగ్గించాలి, 11 నుంచి ఇందులోకి వచ్చేవాళ్ళు మళ్ళీ లిస్టులో పెంచాలి. 40 సంవత్సరాల స్త్రీలు ఎంతమంది, 44 నుంచి 45లోకి ఎంతమంది వస్తున్నారు. ఇదైతే ఒకసారి చెప్తే సరిపోతుంది, ఎందుకంటే 45లోకి ఎంటర్ అయ్యాక ఇంకా చివరికి 45 దాటిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే. ఎంతమంది వస్తున్నారో చూస్తే సరిపోద్ది సర్వే. ఈ తర్వాత 40 సంవత్సరాల పురుషులు ఎంతమంది. ఇన్ని సర్వేలు చేయాలటండి ఇంటింటికి తిరిగి. దాదాపు 1000 మందో 2000 మందో అంటే వాళ్ళ ఏరియాని బట్టి ఉంటారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు ప్రతిరోజుని. ఈ విషయం ఎంతమంది తెలుసు వాళ్ళు ఈ డ్యూటీ చేస్తారని? ఆడికి వెళ్ళిపోయి ఏదో అమ్మ ఇల్లి కానీ పాట పాడించేసి కొడుకులు వేసుకుని వచ్చేస్తున్నారా? ఇంకా సరే పోనీ ఇంతేనా పని? దీంతో అయిపోయిందా? ఇదే చాలా పెద్ద పని. అరే ఇంత పని చేస్తున్నారా అని మనం అనుకునే లోపే కనీసం దీంతో అయిపోయిందా అంటే అబ్బే ఈ కేవలం సర్వేలు మాత్రమే. తర్వాత చూద్దారండి అంగన్వాడీల డ్యూటీలు. హెల్త్ కేర్. గర్భిణీ స్త్రీ ఒక ఆమె గర్భిణీ అయిన దగ్గర నుంచి ఆవిడకి వేయాల్సిన టీటీ ఇంజెక్షన్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన హెల్త్ కేర్ అంతా వీళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలి. ఈ టైంకి టీటీ వేయించాలి, పలానా టైంకి మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ వేయించాలి, పలానా టైంకి తీసుకెళ్ళి ఇది చేయాలి. ఆవిడకి కావాల్సిన అన్ని హెల్త్ కేర్లు చూసుకోవాల్సిన బాధ్యత ఈ అంగన్వాడీ టీచర్దే, అంగన్వాడీ వర్కర్దే. ఓకే. పిల్లలకు 16 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి వేయాల్సిన టీకాలన్నీ వీళ్ళదే బాధ్యత. పోలియో టీకా వేయించాలా, ఏయో టీకాలు ఉంటాయి కదా, మలేరియాలు, డెంగ్యూలు, ఇంకోటి ఇప్పుడు మన కోవిడ్ టీకా. ఈ టీకాలు వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి 16 సంవత్సరాలు వచ్చేదాకా టీకాలన్నీ వెళ్ళే జాగ్రత్తగా టైం టు టైం చూసుకుని వాళ్ళకి వేయించాలట. వినడానికి ఎంత కష్టంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు వెళ్ళి ఏదో దాంతో ప్లేట్లను కొడుతున్నారు, లేదా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని గోల్ చేయటం కాదు. వాళ్ళు అడిగింది ఏం అడిగారు? పైగా ఇన్ని పనులు ఉండండి, ఇంకా ఉన్నాయి కదా వీళ్ళ పనులు. పోనీ ఈ పనులతో అయిపోయిందా అంటే అబ్బే ఇంకా ఉన్నాయి. రండి. అంగన్వాడీల డ్యూటీల్లో ఎడ్యుకేషన్ అంటండి. ఎడ్యుకేషన్ అని ఎందుకంటాం అంటే ఇంతకుముందు కేవలం మనం అన్నట్టే అమ్మ ఆవు ఇల్లుగా చెప్పేవారు. ఇప్పుడు జగన్ అని వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రీ స్కూల్ మీరే చెప్పాలని పెట్టాడు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత, వాళ్ళు చెప్పే పనులన్నీ. ప్రీ స్కూలు ఇప్పుడు ఎవడో మా అధ్యక్షుడు సార్ అన్నాడు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు అంతే, 10th క్లాస్ మరి 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎలాగ అప్ చెప్తావా జగన్ రెడ్డి? ఎల్కేజీ యూకేజీ వాళ్ళే చెప్పాలి. అదే ఎల్కేజీ యూకేజీ ఏదైనా ఒక పెద్ద నారాయణలోనో లేకపోతే శ్రీ చైతన్యలోనో ఏదో కాలేజీలో చెప్పారనుకో, ఏ స్కూల్లో వాళ్ళ జీతం మినిమం ఒక 20,000 ఉంటుంది. కేవలం అదొకటే చెప్తే మిగతా ఈ సర్వేలు హెల్త్ కేర్లు అని పక్కన పెట్టండి. కేవలం ఈ ఒక్క పని చేస్తే బయటికి వెళ్తే 20,000 ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఈ 10th క్లాస్ చదివే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తున్నారు కదా, ఒకవేళ బయట వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళ శాలరీ అయ్యా. ఇది అయిపోయిన తర్వాత ఎల్కేజీ ఉదయం 10 నుంచి 12 గంటల దాకా పాఠాలు చెప్పాలి ఇంగ్లీష్ మీడియం. అదేదో వాళ్ళకి ఆన్లైన్లో వీళ్ళకి చెప్తారట, ట్రైనింగ్ ఇస్తారట టీచర్లకి. ఇది వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి. తర్వాత నిద్రపుచ్చాలి, పిల్లల్ని పడుకోబెట్టాలి. మనకు ఒకళ్ళిద్దరు పిల్లల్ని పడుకోబెట్టడమే తలప్రాణం తోకొచ్చేది. అంతమంది పిల్లల్ని పడుకోబెట్టాలి. నిద్ర పుంచిన తర్వాత మళ్ళీ నిద్ర లేస్తే మళ్ళీ ఇంకో గంట సేపు ప్రీ స్కూల్. సరే ఓకే, పోనీ అమ్మో ఇన్ని పడుతున్నారు వీళ్ళు. సరే ఇక్కడితో అయిపోయిందంటే ఇంకా ఉంది వీళ్ళ పని. అంగన్వాడీల డ్యూటీలు ఫుడ్ పంపిణీ.
ఉదయం 9 గంటలకి పాలు గుడ్లు వాళ్ళ పిల్లలకి వెళ్ళిన వెంటనే 12:30కి అన్నం పెట్టాలి. గర్భిణీ బాలింతలకి నెలకు 3 సార్లు గుడ్లు, వైఎస్ఆర్ కిట్లు, పప్పు, బియ్యం, నూనె, పాలు ఈ పంపిణీలు చేయాలి ఇళ్ళకెళ్ళి. ఎంత కష్టపడుతున్నారో అంగన్వాడీ వర్కర్లు ఒక్కసారి ఆలోచించండి. నేను మిగతా డిపార్ట్మెంట్లు ఏమీ వీళ్ళతో కంపేర్ చేయట్లేదు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చే వాళ్ళకి తక్కువ ఇస్తారని నేనేం అంటలే. కానీ ఇన్ని పనులు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? వీళ్ళకి ఇచ్చేది ఒక్క 1000 రూపాయలు పెంచినందుకే ఇంక గిలగిల కొట్టేసుకుని కింద మీద పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ పనులన్నీ ఎవరు చేస్తాడు? ఇది వాళ్ళు ఏమైనా బానిసలా మనకి? వాళ్ళు ఏమైనా వెట్టి చాకరీకి వచ్చారా? లేకపోతే వేరే విదేశాల నుంచి వాళ్ళని బానిసత్వం చేయడానికి మన ఇంట్లో మన ఇళ్ళల్లో పనిచేయడానికి తెచ్చుకున్న వాళ్ళమా? మన అక్క చెల్లెళ్ళే కదా వాళ్ళు. మన అక్క చెల్లెలకి ఒకళ్ళ అడిగారు వాళ్ళు 26,000, ఇప్పుడు 20 కాదు ఒక 20 ఇచ్చి చూడు, ఏమైపోద్దయ్యా? నువ్వు ఆ సలహాదారులను పెట్టుకుని ఒకటికి 4 లక్షలు ఇస్తున్నావు. ఎందుకు పనికిరాని పనికిమాల సలహాలు. ఒక్క సలహాదారుడు ఉపయోగపడ్డావు, ఆడికి 4 లక్షలు జీతమా? మా అద్దెసూడు సార్కి 3 లక్షలు, దాదాపు 2.5 లక్షలు జీతమా? వీళ్ళకి ఒక 5,000 10,000 పెంచమంటే ఏడుతున్నావా? తప్పు కదా జగన్ అన్న. పోనీ ఎక్కడితోనే అయిపోయింది పని, ఇంకా ఉంది. అంగన్వాడీ డ్యూటీల్లో రిపోర్ట్లు, యాప్లు, ఇదే అన్నిటికన్నా పెద్ద కష్టం వాళ్ళకి. అంటే ఎవరు చచ్చిపోడు, ఎవడు పుట్టాడో దాన్ని ఒక రిపోర్ట్ తయారు చేయాలి. అయ్యా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వీళ్ళ ఆఫీసర్లు పైనుంచి ఆఫీసర్లు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ పెట్టండి, ఈ రిపోర్ట్ పెట్టండి. 9 నుంచి 10 గంటల దాకా ఆ రిపోర్ట్లు పెట్టడంతోనే మన అంగన్వాడీ అక్క చెల్లెల జీవితం, ఆయుష్ అందులోనే అయిపోతుంది. కావాలంటే మీ ఇళ్లలోని మీ ఇళ్ల పక్కన ఎవరైనా అంగన్వాడీలు ఉంటే కనుక్కొని చూడండి. వాళ్ళకి ఇచ్చిన టైం ఏమో ఉదయం 9 నుంచి 4, కానీ ఈ రిపోర్ట్ల కోసమని ఉదయం 9 నుంచి 10 గంటల దాకా ఏపుకు దొబ్బుతున్నారు వాళ్ళని. ఏముంటాయని రిపోర్ట్లు చేయాల్సిందే. ఎప్పుడైనా ఏదైనా ఒక రిపోర్ట్ కానీ మన అక్క చెల్లి ఇవ్వలేదా అయిపోయినట్టు ఇంకా వాళ్ళకి టార్చర్ మొదలు. వైఎస్ఆర్ సంపూర్ణ కిట్టు ఏదో 2 యాప్లు ఇచ్చాడట అన్న, యాప్స్. ఆ యాప్లను ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూ ఉండాలి. 1 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని ప్రతిరోజు బరువు తీసుకొచ్చి బరువు ఎంత ఉందో చూపించాలట. ఒకవేళ వీళ్ళ కర్మ కలిపి ఎవడన్నా ఆ వయసుకి హైట్కి తగ్గ బరువు లేడు అనుకో, వాళ్ళ బరువు పెంచే బాధ్యత వెళ్తాడు. మళ్ళీ అంగన్వాడీ టీచర్లు వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ చేత పాలు గుడ్లు తినిపిస్తూ వాళ్ళు బరువు పెంచుకోవాలి. బరువు పెంచకపోతే మళ్ళీ వీళ్ళ మీద ప్రెజర్. అసలు ఇన్ని పనులు ఎవరు చేస్తాడండి? ఇన్ని పనులు చెప్తూ జగనన్న వాళ్ళకి 1000 రూపాయలు చేస్తే మేము చేయడటండి. 1000 రూపాయలు పెంచాల్సి మొత్తం మీ జీవితాన్ని మొత్తం సరిదిద్దాను కదా, నేను మీ జీవితం తలరాదని తిరగేయాను కదా అంటున్నాడు. సిగ్గుండొద్దండి వాళ్ళు చెప్పుకోనకి. ఒకవేళ ఇవ్వలేకపోతున్నావు, ఓకే. నువ్వు తినడానికే సరిపోలేదు ఈ రాష్ట్రంలో మొత్తం ఆదాయం అంతా, ఓకే. అందుకే అప్పులు తెచ్చేసి ఏదో చేస్తున్నావు, ఓకే. కనీసమ్మా ఇవ్వలేకపోయాను, సారీ. మీరు చెప్పిన టైంకి మీకు చెప్పినట్టు నేను చేయలేకపోయాను, మాట తప్పేశాను, మడం తిప్పేశాను. అక్క చెల్లెళ్ళని నేను క్షమించండి అని మాట అనొచ్చు కదా. అనకుండా మళ్ళీ వాళ్ళనే బ్యాడ్ చేశాను. అన్ని ఇచ్చేసాను నేను, అన్ని ఇచ్చేసినా బయటకు వచ్చి మీ అందరితో ఎలా చెప్తున్నారు చూడండి, మళ్ళీ జనాల దగ్గర వాళ్ళని బ్యాడ్ చేయటమా? సిగ్గుండొద్దండి. ఇలా అడిగితే మళ్ళీ మా మీద ఇంకో కేసు ఆడకూడదు. ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అన్నాడు, మీరు ఏం చెప్తే మేము తందనంటే కూర్చోలా. 4,000 ఉన్న జీతాన్ని 10,500 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. 6,500 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు ఎక్కడ? 1000 రూపాయలు పెంచి నేనే మొత్తం మీ జీవితాన్ని బాగు చేశానని చెప్పుకున్నాను. నువ్వెక్కడ జగన్ రెడ్డి గారు? జగన్ బ్రో, జనాలకు అర్థం కాదా? వాళ్ళకి ఏం తెలియదు, తెంగరోళ్ళ వాళ్ళు.